శ్రీ గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అథ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కారం, శ్రీ గురుదేవులకు నమస్కారం, శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివపురాణం అందలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభింపబడుతున్నది. ఆద్యంత మంగళమజాత సమానభావ మార్యం తమీషమజరామర మాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరం అంబికేశం. శంకరుడు ఆద్యంతం మంగళస్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వం ఎక్కడనూ లేదు. ఆయనకు జనన మరణాదులు లేవు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని, పరమోత్కృష్టమైన దానిని మనసులో ధ్యానిస్తున్నాను. వ్యాసుడు ఇలా అంటున్నాడు: ధర్మక్షేత్రము, గంగా యమున సంగమ స్థానం, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజశాలురు, మహాత్ములు అయిన మహామునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షా తత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హర్షోన్మీలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిలొగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు: ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని కదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్య గాథలను వివరించి చెప్పిన పురాణ వాగ్మయానికి నీవు ఆశ్రయభూతుడయ్యావు. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరజ్వల చంద్ర జ్యోత్స్నల ఆహ్లాదాన్నిస్తుంది. కోరకుండా వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గూర్చి మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మా యందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాన్ముఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరం పాపభూయిష్టమైన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయం ఏది? కలిలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే అస్థిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని స్వరూప స్వభావాదులు ఎట్టివి? ఆయన తత్వం ఎట్టిది? మోక్షం అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాలు అయిన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు: ఓ సత్యవ్రతులైన మునులారా, మీరు అడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకోవటం. ఇది గూఢం. భగవత్ సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. అయినా ఆంతర్యములోని మీ తపనను గ్రహించి పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవానుని స్మరించి ఆయన అనుగ్రహ లేశంతో నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో శ్రవణ పేయంగా వినండి.
ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైంది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్టుగా ఉంటుంది. పాపపుణ్యం వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగుంటిపోతుంది. ఆత్మస్తుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైక దృక్కులే. పరస్త్రీ పరధనాలను పట్టుకబెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేనివారై దేహ తాధ్యాత్మ బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెలబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాశ బంధితులవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణ సంకరం చేస్తారు. అహంకార మమకారాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలం అనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గో బ్రాహ్మణ రక్షయందు నిష్ట ఉండదు. భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో ప్రాతిపత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్తామామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు, రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తి బాహ్యులైన నటులు గౌరవభాజనులవుతారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరికీ జీవనం కష్టంగా ఉంటుంది. శ్రీ శివ మహాపురాణం రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం.